వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు మైదా కానీ చక్కెర కానీ వాడకుండా అసలు పాకంతో పనే లేకుండా చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉండే బెల్లం గవ్వల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఈ బెల్లం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. స్వీట్ షాప్ స్టైల్లో అయితే మైదా వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వ వేసుకున్నాను. ఒక చిటికెడు సాల్ట్, ఒక చిటికెడంతా బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను. ఇడ్లీల్లో వేసుకుంటారు కదా ఆ బేకింగ్ సోడా. అలాగే 2 టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నెయ్యి బటరు వద్దు అనుకునేవారు వేడివేడిగా ఉన్న ఆయిల్ ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కూడా కలిపేసుకోవచ్చు. వేసుకున్న నెయ్యిని పిండికి ఇలా పట్టేలాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకొని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనకు గవ్వలు చాలా బాగా గొల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి. గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని 10 నిమిషాలు నాననివ్వాలి. ఎక్కువసేపు అవసరం ఉండదు. 10 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా మర్దన చేస్తున్నట్లుగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ఉండల్ని తీసుకోవాలి. మనకు గవ్వలో కావలసిన సైజును బట్టి ఇలా ఉండల్ని తీసుకోవాలి. మొత్తం పిండిని కూడా ఇలాగే చిన్న ఉండల్లాగా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకొని గవ్వలు చేసుకునే చెక్కలు దొరుకుతాయి. అలాంటివి ఉంటే మాత్రం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చేసుకోవచ్చు. చెక్కకు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి. లేకుంటే అలా కూడా వచ్చేస్తాయి. ఇలాంటి గవ్వలు చేసుకునే చెక్కలు అందరి ఇళ్లలో ఉండాలని ఏమీ లేదు. ఒకవేళ లేకుంటే మనం డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు ఇలాంటి గరిటెలు ఉంటాయి కదా, వాడుతూ ఉంటారు. అందరి ఇళ్లలో ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఒకవేళ లేకుంటే కొత్త దువ్వెలతో కానీ లేకుంటే ఫోర్క్ సాయంతో కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని లైట్ గా ప్రెస్ చేసి ఇలా అన్నామంటే వచ్చేస్తాయి. గవ్వలు చేసుకునే చెక్కే ఉండాల్సిన పని లేదు. ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఇలాగే చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అనేది మరి ఎక్కువగా ఉండదు. కొద్దిగా వేసిన వెంటనే పైకి రాకుండా స్లోగా పైకి రావాలి. ఇప్పుడు ఒక్కొక్క గవ్వని ఆయిల్లో వేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అన్నిటిని కూడా వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రీగా తిరిగేటట్టు ఉండాలి. ఇక నేను ఒక కప్పు పిండితోనే చేస్తున్నాను కాబట్టి అన్నిటినీ ఒకేసారి వేసాను. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనము అన్ని వైపులా తిప్పుకుంటూ వీటిని కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకు ఇలా వస్తున్నాయి కదా నొరగలు కూడా మొత్తం తగ్గిపోతాయి. అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు. పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండిగానే ఉండిపోతాయి, క్రిస్పీగా ఉండవు. చూసారు కదా మంచి కలర్ లో ఫ్రై అయిపోయాయి కదా. ఇలా గరిటతో అన్నప్పుడు గలగలమని సౌండ్ వస్తుంది. అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆయిల్లో నొరగలు కూడా తగ్గిపోయాయి చూసారు కదా. ఇప్పుడు అన్నిటిని కూడా పక్కా తీసుకొని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇలా గలగలమని సౌండ్ వస్తుంది. బౌల్లో వేసినప్పుడు కూడా మీకు సౌండ్ అనేది వినిపిస్తాను. ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా క్రిస్పీగా వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని 1/2 కప్పు బెల్లం తురుము వేసుకున్నాను. మీకు స్వీట్ తక్కువ కావాలంటే ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇక నేను కొద్దిగా కూడా నీళ్లు వేసుకోలేదు. నీళ్లు వేసుకోకుండానే ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బెల్లం కరిగిపోతుంది. ఇలా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకు పాకం చెక్ చేసుకోవాల్సిన పనే ఉండదు. ఎవరైనా సరే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కరిగిపోయి పొంగుతూ ఉన్నట్లు నురగలుగా కనిపిస్తుంది కదా. ఇలా ఉన్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న గవ్వల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు మనము స్టవ్ ని ఆన్ లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పాకం మొత్తం కూడా గవ్వలకు పట్టేటట్లు కలిపేసుకోవాలి. మనము స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే బెల్లం అనేది గట్టి పడిపోతుంది, గవ్వలకి పట్టుకోదు. కాబట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బెల్లం పాకం మొత్తం కూడా గవ్వలకు పట్టుకునేటట్టు ఇలాగే కలిపేసుకోవాలి. పాకము గవ్వలకు బాగా పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకుంటూ ఉన్నామంటే మొత్తం కూడా గట్టి పడిపోతాయి. మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా కొద్దిగా డ్రై అవుతున్నట్లు. ఇప్పుడైతే కడాయి పక్కన తీసుకున్నాను. పూర్తిగా చల్లారే తర్వాత ఇంకా బాగా డ్రై అయిపోతాయి.
చూసారు కదా ఎంత బాగా పొడిపొడిలాడుతూ వచ్చేసాయో. మీరు కూడా వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. గోధుమ పిండితో కారం గవ్వల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా కరకరలాడుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ కారం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ గోధుమ పిండి 2 కప్పులు వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారపొడి, 1 చిటికెడంత పసుపు, అలాగే 1 టీ స్పూన్ వాముని అరచేతిలో వేసి బాగా నలిపి వేసుకుంటే ఈ వాము ఫ్లేవర్ పిండికి బాగా పడుతుంది. మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నెయ్యి బటర్ వద్దు అనుకుంటే ఆయిల్ ని కూడా బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ ని వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యిని పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనకు గవ్వలు చాలా బాగా గుల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఎక్కువ పలచగా ఉండకూడదు. పిండి గట్టిగా కలిపినప్పుడే గవ్వలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. అంతేకాదు ఆయిల్ కూడా పీల్చవు. నీళ్లు ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గట్టిగా వచ్చేంత వరకు కలిపేస్తున్నాను. గట్టిగా ఉండాలి పిండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాలు నాననివ్వాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని సన్నగా పొడవుగా చేసుకున్నామంటే ఉండలుగా చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సన్నగా చేసుకుంటున్నాను పొడవుగా. తర్వాత కొద్దిగా పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకొని ఉండలాగా చుట్టేసుకోవాలి. మొత్తం పిండిని కూడా ఉండలాగా చుట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని గవ్వలు చేసుకునే చెక్క ఉంటే గవ్వలు చేసుకునే చెక్క మీదనే చేసుకోవచ్చు. ఇలాంటివి లేకుంటే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ గవ్వల చెక్కకు పైన కొద్దిగా ఆయిల్ గాని నెయ్యి కానీ రాసేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి గవ్వల చెక్కతో. గవ్వల చెక్కతో చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా సరే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేస్తారు. గవ్వల చెక్క లేనప్పుడు ఇలాంటి జల్లెళ్ళు ఉంటాయి కదా, డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటివి, వాటిపైన కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవచ్చు. గవ్వల చెక్కే ఉండాలని ఏమీ లేదు. ఇలా గరిటైనా వద్దు అనుకుంటే ఫోర్క్ సాయంతో కానీ లేకుంటే కొత్తవి దువ్వెనలు ఉంటాయి కదా, ఆ దువ్వెన పైన కూడా చేసుకోవచ్చు. నేనైతే మొత్తాన్ని కూడా గవ్వల చెక్క మీదనే చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అనేది ఇవి చేసుకునేటప్పుడే పెట్టేసుకున్నామంటే ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఒక పక్క. ఈ ఆయిల్ మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు. కొద్దిగా పిండి వేస్తే స్లోగా పైకి వచ్చేటట్టు ఉండాలి వేడి. అప్పుడు మనము ఈ గవ్వల్ని ఒకటిగా వేసుకోవచ్చు. ఇలా గవ్వలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి గలగలమని సౌండ్ వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే నురకలు మొత్తం కూడా తగ్గిపోయాయి చూసారు కదా. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. అన్నిటినీ కూడా ఇలాగే బౌల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. వేసుకున్న మసాలాలు గవ్వలకు పట్టలేదు అన్నప్పుడు కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా గవ్వలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేయించేసుకుని పైనుంచి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాను. అంతేనండి, కారం గవ్వలు చేసుకోవడం చాలా ఈజీ. ఎప్పుడైనా స్నాక్స్ గా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే వారం నుంచి 10 రోజుల వరకు తినొచ్చు. చాలా బాగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అది కూడా మనం మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.